బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నేడు సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, అత్యాధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్ దీని ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్లో ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి మన సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి సుమారు 3 లక్షల మంది హాజరు కానుండగా 13,750 మంది గిరిజన మహిళలు దింసా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటక, పారిశ్రామిక రంగాలు మరింత పురోగతి సాధించి వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నేడు సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, అత్యాధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్ దీని ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్లో ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి మన సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి సుమారు 3 లక్షల మంది హాజరు కానుండగా 13,750 మంది గిరిజన మహిళలు దింసా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటక, పారిశ్రామిక రంగాలు మరింత పురోగతి సాధించి వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.